హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. ఈ వీడియోలో పాలకూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒకేలాగా చికెన్ కర్రీ కాకుండా ఈ విధంగా పాలకూర వేసి చేయండి. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా పూరీకైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా కలర్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మీడియం సైజు 2 పాలకూర కట్టలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్లో వేసుకొని 1 నిమిషం బాయిల్ చేసుకోవాలి. ఒక నిమిషం అయిన తర్వాత ఆకుని ఒక గిన్నెలోకి తీసుకొని ఆకుని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లగా అయిన పాలకూరని అందులో వేసుకోవాలి. కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, కొద్దిగా పట్ట, స్టార్ అనాస్ ఒకటి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నా. ఇప్పుడు ఇందులోనే నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని వేసి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఉప్పు, పసుపు బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా చికెన్లో వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూరను వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర చికెన్ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ దాకా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.